హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ్మన్ రేవతి డైలీ డైరీస్. ఈరోజైతే ఒక స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను. అది పొటాటోస్తో. పొటాటోస్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. సో ఈ పొటాటోస్తో చీజ్తో రెండు కలిపి ఒక స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను. అది ఎలా ఉంది, ఏంటి, ఎలా చేయాలి అన్నది మన వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేనైతే 3 పొటాటోస్ తీసుకున్నాను. అవైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాము. ఇవైతే ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి. బంగాళదుంపలు అయితే బంగాళదుంపలను అయితే మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, ఒక చిల్లీ, కొంచెం ఉప్పుని వేసుకోవాలి. మేము పింక్ సాల్ట్ అయితే వాడతాము, సో అదే వేసుకున్నాను. కారం కొంచెం వేసుకోవాలి, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చూసారు కదా, పొటాటో మొత్తాన్ని ఇలా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో గోధుమ పిండి, ఇంకొక గిన్నెలో 2 ఎగ్స్, నెక్స్ట్ ఇంకొక గిన్నెలో బ్రెడ్, ఇవన్నీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే బంగాళదుంపని సర్కిల్ షేప్లో ఇలా చేసుకొని దాని మధ్యలో అయితే మీకు ఎంత బయట చీజ్ కావాలో అంత బయట చీజ్ పెట్టుకొని దాన్ని అయితే గోధుమ పిండిలో డిప్ చేసి ఆ తర్వాత ఎగ్స్లో, ఆ తర్వాత అలానే ఇంకా బ్రెడ్లో అయితే డిప్ చేసి ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఇవి వేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా కాలనివ్వాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకా హెల్దీ కూడా. ఇలా ఎప్పుడు పొటాటోని ఒకలాగే తినాలన్నా సరే బోర్ కొడుతుంది. సో ఇలా అంటే చీజ్ పెట్టాం కదా, దానివల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనము గోధుమ పిండి వాడాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట గోధుమ పిండి కూడా. ఇంకా ఎగ్స్ కానీ అన్నీ కూడా హెల్దీవే వాడాము. ఇదైతే స్నాక్స్ కింద పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.